నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారదా గారు. నమస్తే శారదా గారు. శారదా గారు, ఈరోజు మనకి చాలా పవిత్రమైనది పసుపు. అంటే అబండెన్స్కి కానీ, మనకి డబ్బులు రావాలి నన్నా కూడా ఏదైనా పసుపుతో మనకి ఏవైనా రిచువల్స్ చేస్తే మనకి అబండెన్స్ అనేది వస్తుందంటారా? తప్పకుండా మేడం. అన్నింటికి మనం పవిత్రంగా అన్ని శుభకార్యాలకు కూడా మనం పసుపు లేనిది ఏ పని చెయ్యము. ఒక పెళ్లి కానివ్వండి, ఏ శుభకార్యమైనా కానివ్వండి, పసుపు లేనిది ఏ పనులు చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎల్లో పేపర్ టెక్నిక్ చేసాం కదా, ఆ ఎల్లో కలర్ పేపర్ టెక్నిక్ ద్వారా 35 మెంబర్స్ క్లయింట్స్ మనకి జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రోజు ఈ ఎల్లో పేపర్ టెక్నిక్ ద్వారా మాకు ఇది జరిగింది మేడం, అది జరిగింది మేడం, ఇలా చెప్పండి, అలా చెప్పండి. చెప్పేటప్పుడు వివరించి చెప్పారంటే మాకు ఇంకా బాగా అర్థం అవుతుందని ఒక 5 మంది సేమ్ క్వశ్చన్ వేశారు. ఆ 5 మందికి కూడా ఈ రోజు మనం చేసి చూపిద్దాం మేడం. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ రావాలి. ఎవరికైనా క్లారిటీ లేకపోతే వీడియోని ఆపి చూసుకొని మళ్ళీ దాన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. అలా చేసుకునేలాగా మనము ఇప్పుడు చేసి చూపిద్దాం వాళ్ళ కోసం. ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టాం కదా మేడం, ఎల్లో పేపర్ టెక్నిక్ అని. దాంట్లో చాలా మందికి డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు డబ్బు పరమైన ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉంటాయి. అప్పుల వల్ల చాలా కేసెస్ చూస్తున్నాం మనము. సడన్ గా చనిపోవడాలు ఇలా జరిగింది మేడం, మా ఫాదర్కి ఇలా అయింది అని ఒక క్లయింట్ చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటంటే, వాళ్ళు ఒక హై క్యాడర్లో ఉన్న వాళ్ళు జర్మనీలో ఉంటారు. ఈ క్లయింట్ జర్మనీలో ఉంటారు, వాళ్ళ ఫాదర్ వచ్చి నెల్లూరులో ఉంటారు. అయితే అబ్బాయి బాగా చదువుకొని ఫారెన్ వెళ్ళారు. ఫారెన్లో సాఫ్ట్వేర్గా సెటిల్ అయ్యారు. అయితే వాళ్ళ ఫాదర్ నెల్లూరులో పొలిటీషియన్గా ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం కాదు. ఒక 14 times ఆయన లీడ్లో ఉన్నాడు. లీడ్లో ఉండి 15th time ఆయన కొంచెం సిక్ అయి ఉన్నారు. ఎలక్షన్స్కి పోటీ చేయలేదు. పోటీ చేయకపోవడం కారణంగా సిక్ అవ్వడం కారణంగా పోటీ చేయలేదు. అలా ఆయన కొంచెం డౌన్ అయ్యారు. డౌన్ అయ్యేటప్పటికి ఇంకా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు లీడ్ అయిపోయారు. ఇప్పుడు ఆయన అడిగారు, ఎలా మేడం ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఆయనకు ఒక రెమెడీ ఇచ్చాం. ఆయనకు సక్సెస్ అయిందని చెప్పి ఆయన వాళ్ళ అబ్బాయి ఫారెన్లో ఉంటారు, ఆ అబ్బాయికి చెప్పారు, ఇలా సో మేడం ఇలా ఈ రెమెడీ చెప్పింది, నాకు సక్సెస్ అయింది, నువ్వు కూడా చెయ్యి. అబ్బాయి ప్రాబ్లం ఏంటో తెలుసా మేడం, లవ్ చేశారు, సేమ్ క్యాస్టే, సేమ్ రిలీజియన్సే. పేరెంట్స్ ఒప్పించారు, పేరెంట్స్ కి ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి డాక్టరు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ జర్మనీ. అయితే ఏమైందంటే వీళ్ళిద్దరూ బాగా ఉండడం చూసి ఓర్వలేక అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఏదో పుల్ల పెట్టారు, అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ అయితే ఏంటి, నువ్వు ఇండియాలో గవర్నమెంట్ డాక్టర్ కదా, డాక్టర్ బెస్ట్ కదా, నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకు ఇక్కడే ఉండి ఇండియాలోనే సంబంధం చూసుకోవచ్చు కదా అని పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని ఏదో చెప్పి మార్చేశారు మనసు. మార్చేస్తే అబ్బాయి ఏమో అమ్మాయి మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ప్రపంచం అన్నట్టు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో పేరెంట్స్ మాటను గౌరవించి ఫోన్ కూడా తీయట్లేదు. వాళ్ళ పేరెంట్స్ చేసినా ఆమె చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు అబ్బాయి ఎక్కడ డిప్రెషన్కి లోన్ అయ్యాడు. అయితే నేను ఒక రెమెడీ, ఎల్లో పేపర్ టెక్నిక్ రెమెడీ చెప్పాను. అది చెప్పిన తర్వాత అబ్బాయికి సక్సెస్ అయింది. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అని మనకు ఫోన్ చేశారు మేడం. ఇలాంటి క్లయింట్స్ విషయాలన్నీ చూస్తుంటే నిజం ఇలాంటి మెరాకిల్స్ జరుగుతున్నందుకు మనం చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇలాంటి మంచి జరుగుతున్నాయంటే మనకు కూడా కావాలి. కాబట్టి ఎవరైనా డబ్బిచ్చి వెబినార్లో జాయిన్ కాలేని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇలా వీడియో చూసి కూడా మీరు టెక్నిక్ చేసుకొని ఫాలో అవ్వచ్చు అని ఒక ఉద్దేశంతో, చిన్న ఉద్దేశంతో నేను ఇది కూడా చూపిస్తున్నాను మేడం. అప్పుల బాధ ఎవరికైనా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రతిరోజు ఒక 45 days ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. 90% అప్పులు క్లియర్ అవటానికి. ఎందుకంటే గురుబలం బాగుండాలి. గురుబలం బాగుంది అనుకోండి, మనకు అన్నీ కూడా జరిగిపోతుంది. ఇప్పుడు గురుబలం బాగుండాలంటే మీరు కనకపుష్య రాగం పెట్టుకోండి అని చెప్పొచ్చు నేను, అది చాలా ఈజీ. కానీ అది చేయించుకోవటానికి ఒక 50,000 60,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక కనకపుష్య రాగము ఒక 4 characters తీసుకోవాలంటేనే మనకు 35,000 పడుతుంది. దాన్ని మళ్ళీ ఒక బంగారం తీసుకోవాలంటే ఒక 3 grams లేనిది ఒక రింగ్ కాదు, కాబట్టి 50,000 అవుతుంది. అలా చేసుకోలేని వాళ్ళు గురుబలం ఉంటే గనక అప్పులు అనేవి జరగవు.
డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బు ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుందో మనకు అప్పులు అనేవి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఫ్లో నుంచి మనం తీసి అప్పులు కట్టేయచ్చు, ప్రాబ్లం ఉండదు. అసలు ఫ్లోనే రావట్లేదు అనే వాళ్ళకు, అప్పులు ఉన్నాయి అనే వాళ్ళకు నేను సింపుల్ టెక్నిక్ చెప్పాలి, అందరికీ యూజ్ అవ్వాలి. అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు, 50,000 పెట్టి అవి ఇవి చేయించుకునే వాళ్ళే ఉండరు. కాబట్టి పేదవాళ్ళ కోసం కూడా కొంచెం డబ్బు కట్టలేని వాళ్ళు ఇలా చేసుకోవాలి, అప్పున్న వాళ్ళు అనే వాళ్ళకు కూడా మనకి ఉపయోగపడే టెక్నిక్ చూపిద్దామని ఈరోజు చెప్తున్నాను. ఏం లేదు మేడం, జస్ట్ సింపుల్గా ఒక వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఈ పసుపుని కొంచెము ఒక 1/2 స్పూన్ అనుకోండి, ఇంత పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపుని మనము ఇందులో గ్లాస్లో వేసుకోవాలి. ఎవ్రీడే నైట్ టైమ్సే చేయాలి ఇది. ఎవ్రీడే పడుకునేటప్పుడు నైట్ టైమే చేయాలి. ఇప్పుడు అది ఎల్లో కలర్ అయిపోతుంది వాటర్, అంటే మనకి గురుబలం కోసం మనం ఈ టెక్నిక్ చేస్తున్నాం. ఇలా ఎల్లో వాటర్ వేసుకున్నాం కదండి, మనం ఇది ఎల్లో వాటర్ అయిపోయింది కదా. ఇప్పుడు మన మనసులో సంకల్పం ఏముందో, మీరు అప్పుల కోసం తగ్గాలి అనుకున్న, ఎవరైనా చెయ్యాలి అనుకుంటే నా అప్పులు ఎన్ని ఉన్నాయో అవి మనసులో అనుకోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా తీరిపోవాలి నా అప్పులని సంకల్పం చెప్పుకొని ఈ బియ్యపు గింజల్ని అందులో వేసేయాలి. ఇలా వాటర్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మేడం, ఇన్ఫినిటీ అంటే అనంతమైన సంపదను సృష్టిస్తుంది. విశ్వంలో మనకి లేనిదంటూ ఏదీ లేదు, ప్రతిదీ కూడా ఇన్ఫినిటీ ద్వారా మనము తెచ్చుకోవచ్చు అని అన్నాం కదా. అలా ఇన్ఫినిటీ సింబల్ ఒకటి డ్రా చేసుకోండి. ఓకే, ఎక్కువ బ్లూ పెన్నే యూజ్ చేయండి, ఎందుకంటే గ్రీన్ పెన్ను ఒక్కొక్క జాతకానికి సరిపోతుంది, ఒక్కొక్క జాతకానికి సరిపోదు. కాబట్టి ఏ పెన్ అయినా, ఏ జాతకం ఉన్న వాళ్ళైనా బ్లూ పెన్ యూజ్ చేయొచ్చు. కాబట్టి బ్లూ పెన్తో మాత్రమే ఈ ఇన్ఫినిటీ రాసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వాటర్లో వేసేయాలి. జస్ట్ ఇలా ఇది మునిగిపోతుంది, అది మునిగిపోతుంది. ఇలా ప్రతిరోజు మనం పడుకునే ముందు, మన పనులన్నీ అయిపోయిన తర్వాత మనం పడుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు మన తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ తీసి చెట్లలో వేసేయాలి. ఇలా ప్రతిరోజు ఒక 45 డేస్ నుంచి ఒక 6 months వరకు చేశారు అనుకోండి, మీలో నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి గురుబలం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు గురుబలం పెరగడానికి పసుపు అన్నారు, దానికి ఏమైనా ఇండికేషన్ ఉందా? ఏమీ లేదు మేడం, అలా ఏమి ఉండదు. ఎవరైనా చేయొచ్చు, ఇదే ఇండికేషన్ అనేది ఏమీ ఉండదు. దానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఒక గాజు గ్లాస్ తీసుకోండి, ఒక 1/2 teaspoon అంత ఎల్లో పౌడర్, టర్మరిక్ పౌడర్ తీసుకోండి, అందులో వాటర్లో వేసేయండి. మీ సంకల్పం చెప్పుకొని. మీరు పసుపు ఎందుకు యూజ్ చేస్తున్నారు? పసుపు గురు బలానికి నిదర్శనం కదా మేడం. గురువు కావాలి అంటే ఇప్పుడు కనక పుష్యరాగం మనకు ఎల్లో కలర్ ఎందుకు ఉంటుంది? ఎందుకు మనం ఉంగరపు పేలుకే ధరిస్తాము? గురుస్థానం ఇదే కదా, గురుస్థానం ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్పెన్సివ్గా కనక పుష్యరాగం వేసుకోలేరు. కాబట్టి వాళ్ళకు కూడా మనం రీచ్ అవ్వాలి. అందరూ ఉన్న వాళ్ళకే కాదు, పాపం బిలో ప్రాపర్టీలో ఉన్న వాళ్ళంతా బేర్ చేయలేని పీపుల్స్ కూడా ఉన్నారు కదా, చాలా మంది మనకు కాల్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో చేసుకోగలిగినది సింపుల్ టెక్నిక్. దీని ద్వారా కూడా వాళ్ళు గురుబలాన్ని తెచ్చుకొని వాళ్ళ విషయం ఏదైతే ఉందో, అప్పుల బాధ అయితే అప్పుల బాధ, ఉద్యోగ బాధ అయితే ఉద్యోగ బాధ. మనకు ఉద్యోగానికి కూడా మనం రెమెడీస్ చెప్పుకున్నాం కదా మేడం, అది కూడా చాలా మందికి డౌట్ ఉంది, అది కూడా మనం క్లారిఫై చేద్దాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరూ కనకపుష్య రాగం వేసుకోలేరు, వాళ్ళకి అప్పులు తీరాలి, గురుబలం కావాలి. కాబట్టి ఇలా పేపర్ ద్వారా, ఎల్లో కలర్ వాటర్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రాబ్లం. గురుబలం పెరుగుతుంది. ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో మనీ ఫ్లో అవుతుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా, బిజినెస్ చేసినా లేకపోతే వ్యాపారం ఏది చేసినా కూడా, జాబ్ చేసినా వాళ్ళకి మనీ ఫ్లో అవుతాయి కదా, వాళ్ళు అప్పులు తెచ్చుకోగలుగుతారు. ఈ మనీ ఫ్లో అవ్వడం కోసం ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. ఈ విధంగా సింపుల్ గా వీళ్ళు టెక్నిక్ చేసుకున్నారనుకోండి, ఒక్క రోజులో రాదు మేడం. మళ్ళీ వాళ్ళు పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఈ టెక్నిక్స్ ని ఫాలో అవుతే. ఎన్ని రోజులు చేయాలంటారు ఇది? 45 డేస్ నుంచి 6 months వరకు చేయాలి. 45 డేస్ నుంచి 6 months వరకు చేయాలి. ఏది ఒక్క రోజులో మాత్రం రిజల్ట్ రాదు. ఈ రోజు చేశాను, రేపు చేశాను, ఎల్లుండి చేశాను, నాకు రిజల్ట్ రాలేదంటే అది వాళ్ళ మిస్టేక్. ఏదైనా కానీ ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యామనుకోండి మేడం, ఈ రోజు ప్రిపేర్ అయ్యి ఉంచేస్తే సరిపోతుందా? మళ్ళీ అవి ఆఫర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం. ఫైనల్ ఎగ్జామ్ లో మనం రాసిన రోజు రిజల్ట్ వస్తుంది కదా. మనం ప్రతిరోజు దానిపైన సాధన చెయ్యాలి. ఈరోజు ఒక్క రోజే చేసి నాకు రిజల్ట్ రావాలంటే ఏవి రావు, అలా చేస్తే ఏవి జరగవు.
ఫస్ట్ మీరు పని చేయాలి, కష్టపడాలి. ఇది మీకు ఒక టెక్నిక్ లాగా 95% మీ హార్డ్ వర్క్ ఉంటే 5% మీకు లక్ రావడం కోసమే ఈ రెమెడీస్. ఓకే. అందరూ ఎక్స్పెన్సివ్ గా బతకలేరు, సామాన్య ప్రజలకు కూడా కావాలి. ఎంతో నెగిటివిటీ ఉంది, మన చుట్టూ ఉంది, మనలో ఉంది. ఆ నెగిటివిటీ మొత్తం అంతా వెళ్తేనే మనీ ఫ్లో అనేది జరుగుతుంది ఎప్పుడే కానీ. అది లాజిక్. అది తెలియకోకుండా మనీ ఫ్లో అవ్వట్లేదు, నాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే సమస్యలన్నీ తెచ్చుకుంది వాళ్ళు. ఒక్కరోజు తెచ్చుకున్నారా? ఒక్కరోజు తెచ్చుకోలేదు, ఎప్పటి నుంచో పోగు చేసుకుని పెట్టుకుంటేనే అప్పు అనేది తయారైంది. ఇప్పుడు అది తీరాలంటే ఇది ఒక టెక్నిక్, ఈరోజు ఒక్కరోజు చేయండి తీరిపోతుంది అంటే అది కుదరదు మేడం. ఏదైనా సాధన చేయాలంటే 45 డేస్ నుంచి 6 మంత్స్ వరకు వెయిట్ చేయాలి, నమ్మకంతో చేయాలి. మీ పనులు చేస్తూ మీరు నమ్మకాన్ని కూడా ఇక్కడ పెడితే మీకు ఏదైనా సక్సెస్ అవుతుంది. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.